సో వాట్ కైండ్ ఆఫ్ గురువు వాజ్ హీ అండి, అంటే యాజ్ అ మెంటర్, యాజ్ అ టీచర్? ఎందుకంటే ఆయన కింద ఎంతో మంది ఈ రోజున్న ఐఏఎస్ ఆఫీసర్స్లో ఒక 80% ఐ థింక్ ఆ రావు గారి స్టూడెంట్స్, నాకు తెలిసి. అంటే నా టైంలో తప్పకుండానండి, తర్వాత నాకు తెలియదు. అప్పుడు ఆయన చాలా ఎస్టాబ్లిష్డ్ ఐఏఎస్ కోచింగ్ ఇవ్వడానికి. అంటే నేను మిగిలిన ఇన్స్టిట్యూట్స్ని బట్టి కంపేర్ చేయలేను, నేను ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి. ఆయన మటుకు ఏంటంటే ఫండమెంటల్స్ మీద స్ట్రెస్ చేసేవారు. ఎలాగా అంటే ఇది ఏదో బట్టి చెప్పేసేయడం కాకుండా ఒక డిస్కషన్ ఉంటే, ఒక పారాగ్రాఫ్ని డిస్కస్ చేయాలంటే ఎట్లా రాయాలి, ఆర్గ్యుమెంట్స్ ఫార్, ఆర్గ్యుమెంట్ అగేన్స్ట్, క్రిటికల్ రిమార్క్స్ ఎలా చేయాలి, ఎస్సే అంటే దానికి బాడీ స్ట్రక్చర్ ఎలా ఉండాలి అని ఒక విధానం చెప్పేవారు. తర్వాత చాలా ప్రాక్టీస్ చేయించేవారు. అంటే బట్టి చెప్పేయడం కాకుండా మనకి ఇంటర్నల్గా ఆ స్తోమత పెంచే విధంగా ట్రైనింగ్ ఇచ్చేవారు అన్నమాట. ఆల్సో యాజ్ అ హ్యూమన్, యాజ్ అన్ ఇండివిజువల్ కూడా ఒక వ్యక్తి పరిణితి చెందటానికి, అంటే ఒక వ్యక్తి పర్స్పెక్టివ్ కూడా ఈ రకంగా ఉంటే బాగుంటుంది, ఇలా మారాలి అని ఒక ఇండివిజువల్ని గ్రూమ్ చేయటంలో కూడా రావు గారి రోల్ చాలా ఉంటుందని అంటుంటారు చాలా మంది ఇప్పుడున్న ఐఏఎస్ ఆఫీసర్స్. సో మీ ఒపీనియన్ ఏంటి ఆ విషయంలో? తప్పకుండానండి. అంటే ఆయనతో చదివేదేమో ఎవళ్ళు చదివినా సరే మ్యాక్సిమం 6 నెలలు, కొంతమంది 2-3 సార్లు అపేర్ అవుతారు కాబట్టి మేబీ 2 సంవత్సరాలు, 6 నెలలు ఎంతో రిలేషన్షిప్ ప్రొఫెషనల్గాను పర్సనల్గాను ఉంటుంది. తప్పకుండా రావు గారు ఏమిటంటే పర్సనల్గా కూడా ఇంట్రెస్ట్ చూపెట్టేవారు. ఇండివిజువల్గా నీ స్ట్రెంగ్త్స్ ఇవి, నీ వీక్నెసెస్ ఇవి, నువ్వు ప్రేమను మిమ్మల్ని చూసి నువ్వు సుబ్బారావులో ఉండడానికి ప్రయత్నించకు, సుబ్బారావుని చూసి నువ్వు ప్రేమలో ఉండడానికి ప్రయత్నించకు, నీ స్ట్రెంగ్త్స్ ఇవి, నీ వీక్నెసెస్ ఇవి, నీ స్ట్రెంగ్త్స్ని నువ్వు చూపెట్టుకోవాలి, నీ వీక్నెసెస్ని కరెక్ట్ చేసుకోవాలని వేరే ఇండివిజువల్ టైలరింగ్గా వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చేవారు. అది ఆయనలో ఉన్న గొప్పతనం. సో ఇందాక మీరు ఒక మాట అన్నారు, చిన్నప్పుడు జనరల్గా ప్రతి ఒక్కళ్ళకి అది అవ్వాలి, ఇది అవ్వాలి, అది చేయాలి, ఇది చేయాలని రకరకాల వ్యాకీ ఐడియాస్ ఉంటాయి. మీకు అలాంటి వ్యాకీ ఐడియాస్ ఏముండేవి? అంటే బిఫోర్ యూ ఈవెన్ అటెంప్టెడ్ టు ఫర్ ద సివిల్స్ ఏమనుకునేవారు, ఏం చేద్దాం, ఏమైతే బాగుంటుంది అని అనుకునేవారు? ఐఏఎస్ ఒక మూలంగా ఐఏఎస్ ఉందండి. నాకేదో పెద్ద న్యూక్లియర్ ఇంజనీర్ అయిపోవాలని ఉండేది. ఓకే. లేకపోతే పెద్ద మంచి బిల్డింగ్స్ అవి చూసినప్పుడు ఆర్కిటెక్ట్ అవుతే బాగుంటున్నాయి. ఆర్కిటెక్చర్ ఈజ్ అ ఫెంటాస్టిక్ సబ్జెక్ట్. ఎందుకంటే ఒక పక్కన ఇంజనీరింగ్ సైన్స్ తెలియాలి, ఒక పక్కనేమో ఆర్ట్స్ పర్స్పెక్టివ్ ఉండాలి. ఇట్స్ వన్ ఆఫ్ ద ఫ్యూ డిసిప్లిన్స్ విచ్ బ్లెండ్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్. నాకు ఆర్కిటెక్ట్ అవ్వాలని ఉండేది. అవన్నీ ఏదో మీరు ఇందాక చెప్పాను కదా, చిన్నప్పుడు అన్నమాట. బట్ అదర్ వైపు ఎటువైపు వెళ్ళలేదా? అంటే కల్చరల్, లిటరరీ వైపు, లేకపోతే సంథింగ్ లైక్ స్పోర్ట్స్, ఫిల్మ్స్, మ్యూజిక్? మ్యూజిక్ అవన్నీ పెద్దగా లేదు, కానీ ఏదో పెద్ద రచయితను అయిపోతే బాగుండేది అనిపించేది. వరల్డ్ ఫేమస్ రచయిత అయిపోతే బాగుండేది. వరల్డ్ ఫేమస్ మీరు ఎప్పుడు అయిపోయారు కదా, వరల్డ్ ఫేమస్ రచయిత. మీరు అన్నారు ఇందాక మీరు రాసిన ఒకటే బుక్ కదా అన్నారు కదా, ఇంతవరకు ఆ ఒక్క బుక్ తో మీరు వరల్డ్ ఫేమస్ అయిపోయారు. ఓకే.